మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి చాలా మందికి పెన్షన్ అనేది తీసేశారు కదా, దాన్ని మీరు ఎలా భావిస్తున్నారండి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే దివ్యాంగుల కోసం వారి సంక్షేమం కోసం పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు చూసుకుంటే కనుక దివ్యాంగులకు పెన్షన్ పెంచుతాం, ప్రతి ఒక్క అర్హుడైన దివ్యాంగుడికి కూడా పెన్షన్ ఇస్తాం అనేటువంటి మాటని తీసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దివ్యాంగుల యొక్క పెన్షన్లు కూడా నిబంధనల పేరుతోటి తొలగించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాతిపదికన కొంతమంది ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారు పెన్షన్లు కోల్పోవడం కూడా జరిగింది. వారి పక్షాన ఖచ్చితంగా దివ్యాంగుల విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గలం విప్పుతాం. సరే, అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజలకి న్యాయం చేస్తున్నామని అంటున్నారు కదా, దళితులకు కానీ ఎక్కడైనా స్వేచ్ఛ ఉందంటారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎక్కడ ఏ కోసైనా కూడా నడవట్లేదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా హక్కులను కాలరాసేటువంటి వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎవరైనా అనుభవిస్తారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించడం ఏమాత్రం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. సార్, ఓవరాల్గా ఏం చెప్తారు? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగుందంటారా, బాగాలేదంటారా? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలే దానికి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు జనక్షేత్రంలో చూసుకుంటే కనుక ఒక ఇంత ప్రజల యొక్క వ్యతిరేకత అనేది కొనసాగుతూ ఉంది.